చూస్తారు. ఈ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడడానికి దీనిలో సింగరేణి ద్వారా ఎనర్జీ మాట్లాడుతున్నాం కాబట్టి సింగరేణి గురించి మంత్రి గారైనా లేకపోతే ఏమైనా రెండింటి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవాళ ఒక పవర్ ప్లాంట్ కాదు, విద్యుత్ విభాగమే కాదు, దాని సింగరేణి కూడా తీవ్రమైనటువంటి అప్పుల వైపు లేకపోతే నష్టాల వైపు చూడడానికి ఈ విద్యుత్ ప్రాజెక్టు నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా సింగరేణికి దాదాపు 21,000 కోట్లు విద్యుత్ డిపార్ట్మెంట్ బాకీ. ఆ బాకీ అలాగే ఉంది. అక్కడ కార్మికులు మాత్రం ఏం సౌకర్యాలు అసలు టోటల్ గా చూస్తే మన స్వచ్ఛతలో 78,000 కోట్లు విద్యుత్ రంగంలో అప్పుడు చూపించారు. అప్పులు వచ్చాయి. ఈ అప్పులు ఎలా ఉన్నాయని మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు? విద్యుత్ అంతా ఏమవుతుంది? విద్యుత్ వచ్చే ఆదాయం ఏమవుతుంది? వీటన్నిటి పైన శ్వేతపత్రం చేశారు, బాగానే ఉంది. అలాగే విచారణ కమిషన్ కూడా చేశారు. ఆ విచారణ కమిషన్ లో ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక అప్లికేషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి తీర్చే విధంగా ఒక నిర్ణయం చేపట్టాలని మాకు నేను కొన్నిసారి మాట్లాడుతూ చెప్పేవాడు. దాదాపు 10-12,000 కోట్ల అవినీతి సింగరేణిలో కూడా జరిగిందని, దాని బాధ్యుల పైన విచారణ వేయాలని చెప్పి విచారణ కమిటీ వేయాలని నేను కోరాను. కానీ సింగరేణిని విడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకు చూడటం వల్ల సమస్య పరిష్కారం లభించింది. సింగరేణి విద్యుత్ రెండింటిని కలిపి చూడాలి. ఇందులో అవినీతికి అందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రధానంగా మన అప్పులకి కారణం ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ప్రధానంగా ఒకటి. తర్వాత పీపీఐకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఈ 2 ఆరోపణలతో ముందు కూడా చర్చించుకుంది. సరే, మాజీ మంత్రి గారు చెప్తే నాకేం అర్థం కాలేదు. కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది. కేంద్రం నుంచి ఆదేశం ప్రకారంగా దాన్ని గ్రీన్ ఎనర్జీ కానీ లేకపోతే ఇతర సోలార్ ఎనర్జీ కానీ 50% వాడాలన్నారు కాబట్టి మేము సబ్ క్రిటికల్ వైపు వెళ్ళామని చెప్పడం నాకు అర్థం కాదు. అంటే సబ్ క్రిటికల్ అనేది అది పొల్యూషన్, అదే పద్ధతుల్లో వాతావరణం టెక్నాలజీ ఉపయోగించి కూడా మీకు కావాలని తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్ళడం వల్లనే తగ్గడం అనేది అంటే ఇది అదిగా కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అప్పుడు ఎప్పుడో ప్రారంభించింది సబ్ క్రిటికల్. ఇది ఎప్పుడో 97-98 నాటి టెక్నాలజీ అది. మా కొత్తగూడెంలో కూడా 2017లోనే అంటే అప్పుడు ప్రభుత్వమే దాన్ని మంజూరు చేసింది. అప్పుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ మధ్య. దానిపైన మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ సబ్ క్రిటికల్ కి సూపర్ క్రిటికల్ కి ఉత్పత్తి చార్జెస్ లో కూడా చాలా తేడా ఉంది. అది ప్రత్యక్షంగా మా కొత్తగూడెంలో ఉన్న 8 ప్లాంట్ లో భద్రాద్రిలో ఉన్నటువంటి ప్లాంట్ కి ఆ రెండింటి కంపేర్ చేస్తే అర్థమవుతాము. అలాగే యాదాద్రి ప్లాంట్ సంబంధించి ఇక్కడ నేను ప్రాంతాల వారీగా విభేదాలను రాశాను. దానికి ఉన్న వైబిలిటీ అనేది చూడాలి. నేను నల్గొండ అయినా మందే, ఖమ్మం అయినా మందే, లేకపోతే భద్రాద్రి అయినా మందే, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మందే.
వైకుంఠి లేని పరిస్థితి వచ్చింది. అది వైట్ ఎలిఫెంట్ లాగా మిగులుతున్నది భయం ఇవాళ వచ్చింది. దాన్ని ఎలా సరిచేస్తారు? దాన్ని ఎందుకంటే 4000 మెగావాట్స్ ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైంది. బడ్జెట్ విపరీతం పెరుగుతుంది. దానికి పిటిషన్స్ లేవు. పిటిషన్స్ లేకపోతే ముందు విజయవాడ అక్కడ లేదా అంటే అప్పుడు అవసరాలు బట్టి అప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర కొత్త కూడా ఉంది. 750 అదే 3 స్టేజెస్ మూసివేశారు. మూసివేసిన చోట మాకు ఇప్పటికి దాని కింద ఉన్న భూమి అలాగే ఉంది. అలాగే ఇంకా మన యాష్ పాండ్ సంబంధించిన 500 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మాకు నీళ్లు అక్కడే ఉంది, ట్రాక్ అక్కడే ఉంటుంది, కోళ్ళు అక్కడే ఉంటుంది. మూసివేసిన చోట మళ్ళా అక్కడే ఇంకోటి కట్టకుండా ఆ భూమి ఎప్పుడూ అన్ని కొత్తగా మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి నిర్మించిన కోల్ ప్లాంట్ ఏదైనా ఉందంటే కొత్తగూడెం. అన్ని అక్కడ ఉండగా దాన్ని వదిలేసి ఇంకోవైపు తీసుకెళ్ళడం అనేది తీసుకెళ్తే సాధ్యాసాధ్యాలకు తీసుకెళ్ళడం తప్పలేదు. అక్కడ కొత్తగూడెంకి ఆ విధంగా అన్యాయం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. అన్ని ఉన్నాయి ఖర్చు తక్కువతో. ఎందుకంటే పవర్ మన ఎలక్ట్రికల్ కేంద్రం నుంచి నిధులు వస్తాయి, అప్పులు వస్తాయి. దానికి ఏమి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టకుండానే అక్కడ దాన్ని ఏర్పాటు చేయవచ్చని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే పద్ధతిలో అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కింద రఘురామరెడ్డి గారు చెప్పారు, చాలా అన్యాయమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు కష్టం అంతా వాళ్ళది, శ్రమ అంతా వాళ్ళది. అనేక ప్రమాదాలు జరుగుతుంటే అనేక మంది మరణిస్తున్నారు విద్యుత్ ప్లాంట్లో. దాని మీద వచ్చే ఆదాయం లేక లాభాలు లేక డబ్బులు అవినీతి ఎవరెవరో ఎక్కడెక్కడో పోతారు. ఆర్టిజన్స్ అని చెప్పి నయా బానిసవాడు నిర్మాణ కార్మికులకి కొత్త పేరు పెట్టి ఆర్టిజన్లుగా చేస్తున్నామని చెప్పి ఏ హక్కులు లేకుండా దాదాపు 22,000 మందిని వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పిస్తారు. తర్వాత మాకు జీతాలు పెంచండి అన్నదానికి కక్షపూరితంగా వాళ్ళందరినీ మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్ చేశారు. అదే ముందైతే సస్పెండ్ చేశారు. ఒక 13 మందిని, దాదాపు 100 మందిని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరినీ మళ్ళా తిరిగి న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అనేసార్లు మా భర్తీ గారిని కోరాను, ఇంకా ఇతరులను కూడా కోరాను. దాన్ని సరిపెట్టవలసినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మీద ఎస్సీలుగా ప్రమోట్ అయిన వాళ్ళని టీఈలుగా మళ్ళా 160 మందిని రిమోట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా సమస్యలతో పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలాగే డ్రైవర్స్, నిర్మాణ కార్మికులు, ముందు వారు చెప్పినట్లుగా డేటా రైడర్స్, ఇప్పుడు వాళ్ళు దాదాపు పనిచేస్తూ వాళ్ళని కనీసం ఆతిథ్యాలు కూడా గుర్తించబడినటువంటి వాళ్ళు దాదాపు 4,000 మంది పైన ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అలాగే వారికి ఈపీఎఫ్ అనేది దాని నుంచి అంతకుముందు జీపీఎఫ్ గా ఉండేది, దాన్ని ఈపీఎఫ్ నుంచి ఈపీఎఫ్ గా మార్చాలని నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఎందుకంటే కార్మికులు సుఖంగా ఉండాలి, కార్మికులు సంతోషంగా ఉండాలి. వాళ్ళు పనిచేసే వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంది వాళ్ళయి. వాళ్ళ కష్టంతో అక్కడ విద్యుత్ వస్తా ఉంది. దాని లింక్ కూడా ఉన్న కోల్తో విద్యుత్ వస్తా ఉంది. కోల్లోనూ అక్కడ సరిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు, సొంత ఇల్లు లేవు సెగరేలో. ఇటువంటి ప్రమాదాలు అయినటువంటి ఆ 2 సెక్టార్లు మన తెలంగాణలో ఉంటాం. అందులో మా కొత్తగూడెలో ఉండటం నాకు మరింత బాధ్యతగా ఉంది. నేను దృష్టికి తీసుకొస్తున్నాను. అందువలన దాన్ని సెంగరేలు భర్తించాలి. ఈ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, మా బాకీని తీర్చండి. ఈ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది. మాకు మాకు మా అందరిది 21,000 కోట్ల రూపాయలు బాకీ అలా ఉందిగా. ఒక ఇల్లు మాత్రమే ఇవ్వరాదు. సరే, ఏమి ఎటువంటి సెంగరేలు పనిచేసి వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కూడా కనీసం ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేస్తున్నారు తప్పితే దిగిపోయిన వాళ్ళకు లేకపోతే అందులో ఉన్న వాళ్ళని ఎల్లగొట్టి పూర్తిస్తున్నారు. పూర్తి చేసి ఖాళీ చేస్తున్నారు. కాస్త మానవత్వంతో
వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా మీ ద్వారా కొత్తగూడెంలో ఆల్రెడీ స్థలం ఉన్నది. అది శ్రీధర్ బాబు మా దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫేజుల్ని క్లోజ్ చేశారు. సింగరేణి మన కేటీపీఎస్ సింగరేణి వేరు, అది వేరు. దానికి సంబంధించి దానికి భూమి అదే, దాని కింద ఉన్న భూమి అలాగే ఉంది. దానికి సంబంధించిన యాష్పాల్ట్ అలాగే ఉంది. అలాగే కోల్ దానికి కిన్నెరసారి రిజర్వాయర్ దానికోసం కట్టారు. కిన్నెరసారి రిజర్వాయర్ ఎప్పుడు దానిలో 10 టీఎంసీ నీళ్లు పర్మనెంట్ గా నిలబడి ఉంటుంది. దాన్ని చేయకపోతే అసలు కొత్తగూడెం జిల్లా కేంద్రం అయింది. దాన్ని చేయకపోతే ఉపయోగం ఏమి ఉండదు. దాని వైపు కూడా మీరందరూ ప్రభుత్వంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ, అదేవిధంగా ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ, ఖచ్చితంగా సింగరేణిని కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు సిఎన్ఎండిగా చేయడం అనేది, 9 ఏళ్ళు సిఎన్ఎండిగా చేసి చాలా సింగరేణికి చాలా నష్టాలు చేకూర్చుకుని ప్రధాన పాత్ర వహించారు. దానికి ప్రభుత్వం కూడా ఉంది, అందరి బాధ్యత ఉంది. దాన్ని కూడా తీసుకురావాలంటే ఇటు కార్మికులు న్యాయం చేయాలి, అప్పులు తీర్చాలి. ఇటు అయినా అటు అయినా కేజీ ఎంతో అయినా దాని మాయైనా అప్పులు తీర్చాలి. దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. Fiscal administration, planning,